ఓ వర్తకుడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే త్రినాథ స్వాములు. ఇటువంటి ప్రభువులు మా రాజు మరణించిన అపరాధుడు అయినవాడు ఇతడి రాజుగారిని కుమారుడు. అపరాధం వల్ల చనిపోయిన ఇతనికి మేము తీసుకొని వచ్చి అన్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఇంటి మీద చూసి ప్రభువుల వారికి దయ కలిగి వచ్చి వీరిని బ్రతికించాను. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాం. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఇలాగను చెప్పగా సావుకారు మొదలు సంతోషించి, ఇటువంటి ప్రభు ఎక్కడున్ననో చనిపోయిన రాజకుమారుడు బ్రతికించిన వాడు నా 7 ఓడలు ఒడ్డున ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. ఇటువంటి ఇంటికి సుఖంగా చేరుకొని నాకు ఏ కష్టము లేకపోయినట్లయితే ప్రభువులందరికీ 7 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించి ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాను. పై దేశంలోకి వెళ్ళి అచ్చట గొప్ప లాభంలో పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డున లంగరు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తన నౌకర్లందరిలో ఓడలోని ధనములు మోసుకొని పోయినారు. ధనము ఇంటిలోకి వేసుకొని ప్రభువుల వారికి మేళాలు మరచేయడు. అందుకు ప్రభువులకు వారి కోపం కలిగి దండం చేసిన వారి ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోని వారందరూ మునిగిపోయారు. అది చూసి అతను కుప్పకూలి భూమిపై పడి ఘోష పెట్టినాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏపుచుండగా ఆకాశంలో నుండి త్రిరాజులు సెలవిచ్చారు, నీవు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేత ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ ప్రాప్తమవుతుంది. ఇది విని సావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసుకుంటాను. ప్రభువులు